వెళ్తున్నావు, నీ బైక్ స్కిడ్ అయి పడిపోయింది. కొంచెం స్పీడ్గా ర్యాష్గా వెళ్ళావు, స్కిడ్ అయి పడిపోయావు. లేదు, రోడ్డు మీద వెళ్తా ఉన్నావు, చిన్న గొయ్యి ఉంది చూసుకోవాలా, దాంట్లో కాలేసావు, పడిపోయావు. అలా పడిపోయిన నువ్వు ఏం చేయాలి, ఏం చేస్తావో చెప్పు. పడిపోయా కదా, కాసేపు అలాగే కూర్చుందాంలే, బస్సు ఆలస్యంగా వస్తుందిగా, దగ్గరలో ఎక్కడ బెంచీలు కూడా లేవుగా, చైర్లు లేవుగా, చక్కగా ఇలాగే కూర్చుందాం అని చెప్పి ఎవడైనా రోడ్డుకి అడ్డంగా కూర్చుంటాడా? జారి పడ్డావు, అలా పడిపోయిన నువ్వు భలే ఉంది, హ్యాపీగా కాసేపు గంటసేపు పడుకుందాంలే అని చెప్పి రోడ్డు మీద పడకేస్తాడా? బ్రదర్ దిండుంటే బట్రా అడుగుతాడా? చెప్పండి, ఏం చేస్తాడు? పడిపోయిన వాడు చేయాల్సిన మొదటి పని వెంటనే లేవటం. లేకపోతే ఏమవుతుంది? వెనకాల లారీలు వస్తాయి, బస్సులు వస్తాయి, వాహనాలు వస్తాయి, నిన్నో చంపి పడేస్తాయి. సైతాను నిన్ను పడవేసినప్పుడు నువ్వు లేవకుండా చేస్తాడు. నువ్వు ఆత్మీయుడు అయితే, నువ్వు ప్రత్యేకించబడిన వాడివైతే, ఒక సత్యం చెప్పాలని ఆశపడుతున్నా, ఒకవేళ సైతాను ప్రోద్బలానికి లోబడి, శోధనకు లోబడి పడిపోయినట్లయితే నీకు ఒక ఆత్మీయ సలహా ఇస్తున్నా, వెంటనే లే. అప్పుడు మీరు అనొచ్చు, ఏ ముఖం పెట్టుకొని ప్రభు దగ్గరికి వెళ్ళమంటారు? ఆ ముఖం పెట్టుకునే వెళ్ళండి. ఏ ముఖం పెట్టుకొని? ఆ ముఖం పెట్టుకునే, ఆ ఏడుపు ముఖం పెట్టుకునే, ఆ పనికి మాలిన ముఖం పెట్టుకునే దేవుని దగ్గరికి వెళ్ళండి. చెప్పండి, తండ్రి నీకు ముఖం చూపించడం కూడా నాకు అవమానకరంగా ఉంది, సిగ్గుగా ఉంది, నాకు ముఖం కూడా చల్లటం లేదు, నీ దగ్గరకు వచ్చి క్షమాపణ కోరడానికి. ఒక విషయం చెప్పమంటారా? వినండి. బాక్సింగ్ రింగ్లో ఇద్దరు బాక్సింగ్ చేస్తారు. ఒకడు గెలిచాడో అని ప్రకటిస్తారు. ఎప్పుడో తెలుసా? ఈ గెలిచిన వాడు బలంగా పంచిస్తాడు. ఆ పంచి పొందుకున్నవాడు, దెబ్బతిన్నవాడు నేల మీద పడతాడు. నేల మీద పడిపోయిన వెంటనే వీడిని విజయం సాధించాడు అని డిక్లేర్ చేయరండి. దెబ్బతిని నేల మీద పడిపోయిన వెంటనే డిక్లేర్ చేయరు. వాని శత్రువు గెలిచాడు అని ఎప్పుడు డిక్లేర్ చేస్తారో తెలుసా? పడిపోయిన వాడు ఇక లేవకుండా అలాగే ఉంటే అప్పుడే డిక్లేర్ చేస్తారు శత్రువు గెలిచాడు అని. వినండి సహోదరి సహోదరులు, సైతాను చేత నువ్వు చాలా దెబ్బలు తిని ఉంటావు, సైతాను చేత నువ్వు చాలా గాయపరచుపడి ఉంటావు, సైతాను దెబ్బలు తట్టుకోలేక నువ్వు నేలకు ఒరిగిపోయి ఉంటావు. వినో, ఇంకా పోరాటము అయిపోలా, ఇంకా సైతాను నీ మీద గెలవలా. నువ్వు ఎప్పుడైతే లేవకుండా పడే ఉంటావో అప్పుడు సైతాను గెలుస్తాడు. కానీ దేవుడు అంటున్నాడు, లే, ఇంకా పోరాటం అయిపోలా, నువ్వు లేస్తే చాలు, గెలుపు నీకు ఇస్తాను దేవుడు ప్రకటిస్తున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, పడిపోయాను, అయిపోయింది పని అనుకోవద్దు. పడిపోయినంత మాత్రాన గెలుపు కాదు. పడిపోయిన వాడు ఇక లేవకపోతేనే సైతాను గెలుస్తాడు. దయచేసి సైతానును గెలిపించవద్దు. ఎందుకని? ఈ లోకంలో ఉన్న సైతాను కంటే నీలో ఉన్న దేవుడు బహు శక్తి కలిగిన వాడు, బహు బలమైన వాడు. బైబిల్ సెలవిస్తుంది, యెహోవా కొరకు ఎదురు చూసేవాళ్ళు నూతన బలమును పొందుకుంటారు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు. బైబిల్ సెలవిస్తుంది, యెహోవా వైపుకు తిరుగు, యెహోవా క్షమాపణ కొరకు వేడు, యెహోవా పాదములు పట్టుకో. నేను యెహోవాకు ప్రార్థన చేస్తే, వేడుకుంటే, పాదాలు పట్టుకుంటే నన్ను ఏం చేస్తాడు? ఉన్నతమైన స్థితిలో ఎగిరేటటువంటి బలాన్ని ఇస్తాడు. వేటగానికి నువ్వు దొరకకుండా, సాతానుకు నువ్వు అందకుండా ఉన్నతమైన స్థితిలో ఎగిరేటటువంటి కృపనిస్తాడు. నీ చుట్టూ ఉన్నవారితో కాకుండా, దేవుడు నిన్ను ఏర్పరిచిన కారణాన, దేవుడు నిన్ను ప్రత్యేకించుకున్న ఉద్దేశాన్ని అనుసరిస్తూ దేవుడు నీకు ఉన్నతమైన జీవితాన్ని ఇవ్వాలి, ప్రత్యేకమైన వ్యక్తిగా నిన్ను జీవింప చేయాలి ఆశపడుతూ ఉన్నాడు. మనలో ఎవరైనా ఉన్నారా? ఈరోజు నేను కూడా పక్షిరాజు వలె ఉన్నతమైన స్థితిలో
బలము కలిగి రెక్కలు చాపి వేటగానికి దొరకనంత ఎత్తులో వెళ్ళాలి, ఎగరాలి, పక్షిరాజు వలె ఆశిస్తున్నాను అన్నవారు ఉన్నట్లయితే నాతో ప్రార్థనలో ఏకీభవిస్తారా? మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు నాయన ఎవరైతే అయ్యా మమ్మల్ని క్షమించు, మాలో చాలా తప్పిదాలు జరిగినాయి, చాలా పొరపాట్లు చేశాం, నీకు ఇష్టం లేని కార్యాలు చాలా మా జీవితంలో జరిగించాం, నిన్ను విసిగించాం, అనేక సార్లు నీ దగ్గరికి రావాలంటే కూడా మాకు ముఖం చెల్లలేదు ప్రభువా, ముఖం చూపించలేకపోయాం, అంతటి ఘోరమైన జీవితం జీవించాం. అయినా నువ్వు క్షమిస్తావనే, మన్నిస్తావనే, మమ్మల్ని లేవనెత్తుతావనే ఉద్దేశంతో క్షమాపణ కోరుతున్నాం. అయ్యా మమ్మను క్షమించు నాయనా, మమ్మను మన్నించు. నీకు తెలుసు కదా యవనస్తులు తప్పక తొట్టిల్లుతారని. తొట్టిల్లావు నాయనా, మన్నించు. కానీ నీ వైపుకు చూస్తే, నీ కనికరము కోరుకుంటే నాయనా పక్షిరాజు వలె రెక్కలు చాపి ఉన్నతమైన స్థానంలో, స్థితిలో ఎగిరే విధంగా మమ్మలను చేస్తావు. ఆ విశ్వాసంతోనే ఈ ప్రార్థన చేస్తున్నా. నాయనా మమ్మలను ఉన్నత జీవితంతో నింపండి, ఉన్నత విలువలతో నింపండి, ఉన్నతమైన ఆత్మీయతను దయచేయండి. ఇతరులకు మోడల్గా మేము జీవించాలని సహాయం చేయండి. యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.